హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అచ్యుతుడి ఆత్మాభిమానం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నము ప్రతిసారి విఫలమైతున్నా నువ్వు నిరాశ నిస్పృహలకు లోను కాకపోవటము ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీకు హెచ్చరికగా ఉండేటందుకు గాను ఒక సంగతి చెప్పదలిచినాను. విద్యలు నేర్చి పరిపాలనా దక్షకుడైన ప్రతి రాజు సంస్కారవంతుడు, నిరహంకారి అనుకోవటము పొరపాటు. ఒకవేళ నీ శ్రమంతా మిత్రుడైన తోటి రాజుకు మేలు చేయటం కోసమే అయితే నువ్వు ముందుగానే తగు జాగ్రత్తలో ఉండటము అవసరము. ఇందుకు ఉదాహరణగా తన అహంకారము మూర్ఖత్వం కొద్దీ సహాధ్యాయి ఆత్మాభిమాని అయిన అచ్యుతుడు అనేవాణ్ణి అవమానించి పంపిన హరిదత్తుడు అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రగిరి రాజ్యము రాజు శివదత్తుడికి హరిదత్తుడు ఒక్కగానొక్క కొడుకు. శివదత్తుడు విద్యాభ్యాసం కోసము కొడుకును చిత్రారణ్యంలోని దివ్యానందుడు అనే ఆచార్యుడి గురుకులానికి పంపాడు. హరిదత్తుడు దివ్యానందుడి వద్ద శ్రద్ధాశక్తులతో విద్యను అభ్యసించసాగాడు. ఆ గురుకులంలో ఇంకా చాలామంది విద్యార్థులున్నారు. వాళ్లల్లో అచ్యుతుడు అనేవాడితో హరిదత్తుడికి మంచి స్నేహం కుదిరింది. అచ్యుతుడిలో హరిదత్తుడికి బాగా నచ్చిన అంశము అతడి ఆత్మాభిమానం. హరిదత్తుడికి తండ్రి వద్ద నుంచి తరచుగా రుచికరమైన వంటకాలు, విలువైన వస్తువులు వస్తుండేవి. వాటి కోసము మిగతా విద్యార్థులు హరిదత్తుడి మీదకి ఎగబడేవారు. అయితే అచ్యుతుడు మాత్రము హరిదత్తుడు పిలిచి ఇచ్చినా స్వీకరించేవాడు కాదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు దివ్యానందుడు హరిదత్తుడిని చేరపిలిచి, నాయనా, నేటితో నీ విద్య ముగిసింది. రాజధానికి వెళ్ళి రాజువయ్యాక ప్రజారంజకంగా పరిపాలన చేసి మంచి రాజుగా పేరు తెచ్చుకో అన్నాడు. తాను రాజధానికి బయలుదేరబోయే ముందు హరిదత్తుడు అచ్యుతుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకొని, మనము విడిపోయే రోజు వచ్చింది. నీ ఎడబాటు నాకు మనస్తాపం కలిగిస్తున్నది. సరే, నా జ్ఞాపకంగా దీన్ని తీసుకో అంటూ తన మెడలోని మణిహారం తీసి అచ్యుతుడికి ఇవ్వబోయాడు. అయితే అచ్యుతుడు దాన్ని తీసుకోక, నాకీ మణిమాణిక్యాల కంటే నీ స్నేహమే విలువైనది అని హరిదత్తుడు ఇవ్వచూపిన హారాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అయితే హరిదత్తుడు ఊరుకోక, ఈ ఒక్కసారికి మాత్రము నా కానుకను తోసిపుచ్చుకు అంటూ హారాన్ని అచ్యుతుడి మెడలో వేశాడు. తర్వాత అతడు అచ్యుతుడితో, నీకెప్పుడు ఏ అవసరం కలిగినా నేనున్నాననే సంగతి మాత్రం మరువకు అని చెప్పి రాజధానికి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచేలోపల రాజు శివదత్తుడు ఒక శుభముహూర్తాన హరిదత్తుడికి పట్టాభిషేకం చేశాడు. గురుకులంలో విద్య ముగించుకొని అచ్యుతుడు తన విద్యకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. చివరకు అతడికి ధనదీపుడు అనే ఒక పెద్ద జమీందారు కొలువులో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. అది అచ్యుతుడి విద్యకు తగిన ఉద్యోగం కాకపోయినా భుక్తికి ఎలాంటి లోటు లేకుండా సరిపోయింది. ఒకనాడు అచ్యుతుడి వద్దకి అతడి తండ్రి స్నేహితుడు శివనాథుడు అనే వృద్ధుడు వచ్చి, బాబూ, నన్నెరిగే ఉంటావు. ఆ మధ్య బాగా జబ్బు చేసి మంచాన పడ్డాను. ఇల్లు జరుగుబాటు కష్టంగా ఉంది. మహారాజు నీకు స్నేహితుడని విన్నాను. నా కొడుక్కి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకో అని దీనంగా అడిగాడు. అచ్యుతుడు శివనాథుడి కొడుకు ప్రశాంతుడిని వెంటపెట్టుకుని పోయి రాజు హరిదత్తుణ్ణి కలిసి సంగతి వివరించాడు. హరిదత్తుడు ఆ యువకుణ్ణి సైన్యంలో భటుడుగా చేర్చుకునే ఏర్పాటు చేసి అచ్యుతుడి యోగక్షేమాలు విచారించాడు. అచ్యుతుడు తానిప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పి అది తనకు అన్ని విధాలా తృప్తికరంగా ఉన్నదన్నాడు. ప్రశాంతుడికి రాజు కొలువులో భటుడి ఉద్యోగం దొరకటంతో అచ్యుతుడికి రాజు దగ్గర ఉన్న పలుకుబడి గురించి చాలామందికి తెలిసిపోయింది. అచ్యుతుడి గ్రామం వాడైన వీరబలుడు అనేవాడికి రాజు కొలువులో ఉద్యోగం. వాడు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిపోయాడు. వాడు అచ్యుతుడిని కలుసుకొని, మనము చిన్ననాటి స్నేహితులం. మహారాజుతో ఈసారికొక్కసారికే నా తప్పు ఖాయమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు. అందుకు అచ్యుతుడు, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించు. ఇటువంటి పనుల కోసము నేను మహారాజుని కలవను అని గట్టిగా చెప్పాడు. ఈ విషయము మహారాజు చెవిన పడింది. ఆయన స్నేహితుడి సత్యవర్తనకు చాలా సంతోషించాడు.
ఇలాంటి సమయంలోనే శ్రీచంద్రుడు అనే పెద్ద వర్తకుడు అచ్యుతుణ్ణి చూడవచ్చి, మన రాజ్యంలో పత్తి పంట చాలా తక్కువని నీకు తెలిసిందే. మన పొరుగు రాజ్యంలో పత్తి విపరీతంగా పండుతుంది. మనం పత్తిని అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే పేదలకు చాలా చౌకగా వస్త్రాలను అందించవచ్చు. అయితే పత్తి దిగుమతికి రాజుగారు అనుమతి పత్రం కావాలి. అది సంపాదించి పెట్టు. ప్రతిఫలంగా నా వ్యాపారంలో నీ పెట్టుబడి లేకపోయినా వచ్చే లాభాల్లో నీకు 4వ వంతు వాటా ఇస్తాను అన్నాడు. అచ్యుతుడు కొంచెంసేపు ఆలోచించి, నువ్వు తలపెట్టింది మంచి పని, నాకు నీ లాభంలో వాటా అవసరం లేదు అని చెప్పి రాజును కలిసి సంగతి వివరించి ఆయన నుంచి అనుమతి పత్రం సంపాదించి శ్రీచంద్రుడికి ఇచ్చాడు. అనుకున్న ప్రకారము శ్రీచంద్రుడు పొరుగు రాజ్యం నుంచి పత్తిని దిగుమతి చేసుకుని భారీ ఎత్తున వస్త్రాలు తయారు చేయించి న్యాయమైన ధరకు అమ్మటం సాగించాడు. 6 నెలలైనా తిరగకుండానే అతడికి విపరీతమైన లాభాలు వచ్చినాయి. శ్రీచంద్రుడు ఎంత ఒత్తిడి చేసినా అచ్యుతుడు అతడి దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. ఈ విషయం కూడా హరిదత్తుడి చెవిన పడింది. ఇది జరిగిన తర్వాత అనేక మంది ప్రతిదినము వచ్చి అచ్యుతుణ్ణి కలుసుకోవటము, మహారాజుతో చెప్పి సహాయం చేయమని ప్రాధేయపడటం ఎక్కువైపోయింది. ఇలా వచ్చే వారిలో చాలామంది స్వార్థపరులు. మహారాజు స్నేహము తన మీద ఇంత ఒత్తిడికి కారణమవుతుందని అచ్యుతుడు ముందుగా ఊహించలేదు. అచ్యుతుడు యజమాని అయిన జమీందారు ధనదీపుడు అచ్యుతుడు ఉద్యోగంలో చేరినాటి నుంచి అతడి ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాడు. అచ్యుతుడి ఆత్మాభిమానము, నిజాయితీ ఆయనను బాగా ఆకర్షించాయి. అటువంటి వాణ్ణి తన అల్లుడిగా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు ధనదీపుడు. ఒకనాడు ధనదీపుడు తన మనసులోని మాటని అచ్యుతుడితో చెప్పాడు. అందుకు అచ్యుతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, క్షమించండి, మీ అమ్మాయికి నేను తగను అని తప్పుకున్నాడు. అయినా ధనదీపుడు అంతటితో ఊరుకోలేదు. ఆయన ఒకనాడు విందొకటి ఏర్పాటు చేశాడు. దానికి చాలామంది పురప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో ధనదీపుడు అచ్యుతుణ్ణి పక్కకు తీసుకుని పోయి, మహారాజుకి నేను పెద్ద మొత్తం పన్నులు నిమిత్తం కట్టవలసి ఉన్నది. సమయానికి డబ్బు లేక జాప్యం చేశాను. ఆయన నా మీద గట్టి చర్య తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. నువ్వు మహారాజును దర్శించి నాకు కొంత వ్యవధి ఇవ్వమని కోరు అన్నాడు. పన్నులు సకాలంలో చెల్లించవలసిన బాధ్యత మనది. దాన్ని మన ఇబ్బందులకు ముడిపెట్టి జాప్యం చేయటం తగదు కదా. ఈ విషయంలో నేనేమీ మహారాజుకు చెప్పలేను అన్నాడు. ఇందుకు ధనదీపుడు, అచ్యుత, ఈ మధ్య మహారాజు వృద్ధులకి, వితంతువులకి నెల నెల ధన సహాయం ప్రవేశపెట్టాడు కదా, మరి అందులో జాప్యం జరగటం లేదా? అదెంతవరకు సమంజసము అని ప్రశ్నించాడు. ఈ విషయంలో హరిదత్తుణ్ణి తప్పు పట్టక తప్పదు. అయినా ఆయన తప్పు చేశాడని మనమెందుకు తప్పు చేయాలి అన్నాడు అచ్యుతుడు. ఆ సమాధానం విన్న ధనదీపుడు నవ్వి, అచ్యుత, ఈ విందుకు వచ్చిన వారిలో మహారాజు గారి చారులు కూడా ఉన్నారు. వాళ్ళు మన మధ్య జరిగిన సంభాషణని ఆయనకు చేరవేస్తారు. మహారాజుని తప్పు పట్టినందుకు తప్పకుండా మీ ఇద్దరి స్నేహం చెడి తీరుతుంది అన్నాడు. మీరు పొరబడ్డారు. నా విమర్శలోని సత్యాన్ని హరిదత్తుడు తప్పక గ్రహించి తన తప్పును సరిదిద్దుకుంటాడు అన్నాడు అచ్యుతుడు. ఆ మాటకి ధనదీపుడు, సరే, నువ్వొకసారి వెళ్ళి మహారాజును కలుసుకో. ఆయన ప్రవర్తనలో మార్పు లేకపోతే మీ స్నేహాన్ని అభినందిస్తాను. అలా కానప్పుడు నువ్వు ఓడిపోయినట్లు ఒప్పుకొని నా కుమార్తెను పెళ్ళాడు అన్నాడు. అచ్యుతుడు ఇందుకు ఒప్పుకొని రాజు హరిదత్తుణ్ణి కలిశాడు. హరిదత్తుడు అచ్యుతుడిని చూస్తూనే మండిపడి, అచ్యుత, నన్నే విమర్శించేటంత గొప్పవాడివైపోయావా? నీ స్థానం సంగతి మరిచి స్నేహధర్మం పాటించినందుకు నాకు తగిన పాఠం నేర్పావు. మరెన్నడూ నన్ను చూసేందుకు రాకు అన్నాడు. అచ్యుతుడు ధనదీపుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఆయన కుమార్తెను వివాహమాడాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, అచ్యుతుడు అతి చిన్న ఉద్యోగం చేస్తూ కూడా తన మిత్రుడైన మహారాజు సహాయం కోరక మరొకడు ఉద్యోగం సంపాదించేటందుకు సహాయపడ్డాడు. లంచగొండి తన స్నేహితుడే అయినా అతన్ని మన్నించమని రాజును కోరలేదు. వర్తకుడు శ్రీచంద్రుడు లాభంలో వాటా ఇస్తానన్నా తిరస్కరించాడు. ఇదంతా ఎరిగి ఉండి రాజు హరిదత్తుడు అచ్యుతుడు చేసిన విమర్శలోని నిజం గ్రహించకుండా అతడిపై ఆగ్రహించాడంటే అందుకు కారణము అహంకారము, మూర్ఖత్వమనా, లేక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
చిన్ననాటి గురుకులంలో అచ్యుతుడి సహాధ్యాయి అయిన హరిదత్తుడికి అచ్యుతుడు ఎంతటి ఆత్మాభిమానో నిజాయితీపరుడో బాగా తెలుసు. అతడు చేస్తున్నది ఏమాత్రమూ ఎదుగు బొదుగులు లేని చిన్న ఉద్యోగమే అయినా తను ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తానంటే అతడు అంగీకరించడన్న భయంతోనే ఆ సంగతి అచ్యుతుడితో అనలేదు. పైగా పులిమీద పుట్రలాగా తనతో అతడికి గల స్నేహాన్ని ఇతరులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేటందుకు అతడి మీద నానా ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజు హరిదత్తుడికి తన చారుల ద్వారా జమీందారు అచ్యుతుడితో కట్టిన పందెం గురించి తెలిసింది. తన నుంచి సహాయం కోరే పొరుగువాళ్ల బలవంతాల నుంచి బయటపడి జమీందారు కుమార్తెను పెళ్లాడి జీవితంలో సుఖపడగలడు అనే గట్టి నమ్మకంతోనే ఆయన అచ్యుతుడిపైన లేని ఆగ్రహం నటించాడు. ఈ అన్ని కారణాల వల్ల రాజు హరిదత్తుడు అహంకారి మూర్ఖుడు కాకపోగా గొప్ప వివేకి స్నేహశీలి అని తెలుస్తున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము ఎస్ శివనాగేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు తగిన గురువు. పూర్వము భార్గవుడు అనే గ్రామాధికారికి లేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడుగా చెయ్యాలని తండ్రి కోరిక. సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు. వయస్సుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటాడు. వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికీ సాధ్యం కాదు. ఇంత గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసము వెతకవలసి వచ్చింది. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది. కానీ అది పసివాడి బుద్ధిబలము వృద్ధి చేయగలిగేది కాదు. అక్కడికి 2 ఆమడల దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మఠీయుడు అనే వృద్ధుడి గురుకులం ఉంది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకుంది. అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు? గొప్పవాడే అయితే బస్తీ చేరుకొని బోరుడంత సంపాదించడా? పోనీ నగరానికి తీసుకుని పోయి అక్కడి గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించడము కష్టమనుకున్నాడు భార్గవుడు. ఏమైనా కానీ ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవటం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేది లేదు కదా అని తలచి ఒకనాడు భార్గవుడు మంచి రోజు చూసుకుని కానుకలు చేతపట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు. ఆ సరికి కర్మఠీయుడు దగ్గరలోని చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్యా బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు. తాను కూడా చెరువుకు వెళ్తానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు 6 ఏళ్ల మనవుడు ఆయన్ని చెరువుకు తీసుకుని పోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి బట్టలు ఉతుకుతూ కనిపించిన కర్మఠీయుడికి భార్గవుడు నమస్కరించాడు. క్షేమాధికాలైన తర్వాత, గురుత్తమ, ముఖ్యమైన 2 రంగాల్లోనూ మీకు రెండోది చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. 2 చాలా ముఖ్యమే. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువుగారి మనవుణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు. అందుకు పిల్లవాడు, అర్థం కాకేం? పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యని మీరు అడిగారు. 2 ముఖ్యమేనన్నారు మా తాతయ్య అని చెప్పాడు. తర్వాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు 6వ వంతులో బాధపడటం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మఠీయుడు, నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్ళీ పుట్టిన 32 సంతతులు ఇంకా బతికే ఉన్నాయి, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలోని భావమేమిటని భార్గవుడు ఈసారి గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకతను ఇలా చెప్పాడు. మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారు ఈ వృద్ధాప్యంలో అనే ప్రశ్న వేశారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి, కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు. తర్వాత భార్గవుడు మళ్ళీ కర్మఠీయుణ్ణి ఉద్దేశించి, అయ్యా,
తరచూ ఇల్లు కడుతూ పడగొడుతూ ఉండేవాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు. దానికి గురువు, అటువంటి పని చేసి చేసి మానుకున్న వాళ్ళు 4. ఇప్పుడు వాళ్ళ తరపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు. ఈ ప్రశ్నకి కూడా గురువుగారి కొడుకే వివరణ ఇచ్చాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలెంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనవలు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతి కన్యను తెస్తూ ఉంటారనుకుంటాను. నా మాట నిజమేనా అని అడిగాడు. ఈ మాటకి గురువు, లేదు, కాంతి కన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా స్వంత కన్యనే ఎప్పటికీ నమ్ముకొని ఉంటాము. అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురుకుమారుడు దీనికి అర్థం ఇలా చెప్పాడు. అప్పుగా తరచు ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని మా నాన్నగారి జవాబు. ఇంతటితో ఊరుకోలేదు భార్గవుడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి కానీ కేవలము ఒక చీపురు పుల్లని ఆధారం చేసుకోవటం భావ్యమా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది. పరిశుభ్రతే లక్ష్మీప్రదము అన్నాడు కర్మఠీయుడు. ఈ సమస్యను గురించి వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు. నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో తెలివివంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారి 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తూనే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు, అమ్మాయి, నేనొక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు మరి చూద్దాము అన్నాడు. అడగండి మరి అంది పిల్ల కళ్ళు తిప్పుతూ. మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు. తడుముకోకుండా ఒక్క గుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది ఆ పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరెలాంటి సంశయమూ లేకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడు గురుకులంలోనే చేర్పించాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కులదీపకుడై తండ్రికి మంచి కీర్తిని తీసుకొని వచ్చాడు. మరొక కథ పేరు 2 మిత్రులు. ఈ కథను రచించిన వారు ఏ సత్యనారాయణ మూర్తి గారు. సువర్ణ దేశపు రాజకుమారుడు సుసేనుడు, మగధ దేశపు రాకుమారుడు ఆనందుడు ఒకే గురుకులంలో శాంతికుడు అనే ముని వద్ద విద్యాభ్యాసం చేసి మంచి మిత్రులయ్యారు. చదువయ్యాక వారు ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్లారు. కొంతకాలానికి సుసేనుడి తండ్రి కొడుకి రాజ్యభారం అప్పగించాలనుకున్నాడు. రాజయ్యాక తనకు తీరిక ఉండదన్న ఊహతో కొంతకాలం పాటు మిత్రుడితో కులాసాగా గడపాలని సుసేనుడు ఆనందుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆనందుడు దిగులుగా ఉన్నాడు. అతడు పొరుగు దేశపు రాకుమారి మంజరిని ప్రేమించాడు. మంజరికి కూడా అతడంటే ఇష్టమే. త్వరలో పెళ్లి ముహూర్తం నిశ్చయించాలనుకుంటూ ఉండగా అనుకోని ఉపద్రవం వచ్చింది. ఒక రోజున ఉన్నట్లుండి మంజరి తెలివి తప్పి పడిపోయింది. వైద్యులెవ్వరూ ఆమెకు స్పృహ తెప్పించలేకపోయారు. కూతురు గురించిన బెంగతో రాజు రాణి మంచం పట్టారు. ఆనందుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాంటప్పుడు దిగులుపడి ఏం లాభము? మన గురువు శాంతికుడు దివ్యజ్ఞానంతో తరుణోపాయం చెప్పగలడు. పద, అక్కడికి వెళదాము అన్నాడు సుసేనుడు. 2 గురుకులానికి వెళ్లారు. శాంతికుడు విషయం విని, వింధ్య పర్వతాలలో చిత్రాసురుడు అనే రాక్షసుడున్నాడు. వేద పండితులను అవహేళన చేసిన పాపానికి ఒక యక్షుడు శాపం పొంది చిత్రాసురుడయ్యాడు. 10 చేతులతో వాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. వాడిని యుద్ధంలో ఓడించటము సామాన్యులకు సాధ్యం కాదు. నిస్వార్థపరులై ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇవ్వగల మంచి మిత్రులు ఒకేసారి తలపడితే వాడిని ఓడించగల అవకాశం ఉంది. తననోడించిన వారికి వాడేమడిగినా చెప్పగలడు. మంజరి దురవస్థకు కారణము వాడు తప్ప ఇంకెవరూ చెప్పలేరు అన్నాడు. గురువర్య, ఇది ఒకరి వలన అయ్యే పని కాదని తెలుస్తున్నది. నేను ఆనందుడికి తోడుగా వెళతాను. ఇది మా స్నేహానికి పరీక్ష అన్నాడు సుసేనుడు. గురువు వాళ్ళిద్దరినీ దీవించి పంపించాడు. మిత్రులిద్దరూ కొద్ది రోజులు ప్రయాణం చేసి వింధ్య పర్వతం చేరుకున్నారు.
ప్రయాణం బడలికతో విశ్రమిద్దామనుకునేలోగా వారికి పెడబొబ్బలు వినిపించాయి. ఉలికిపాటు నుంచి తేరుకునేటంతలో భీకరాకారంతో 10 చేతులతో మహాబలిష్ఠుడైన చిత్రాసురుడు వారి ముందుకు వచ్చాడు. సుసేనుడు, ఆనందుడు కత్తులు దూశారు. రాక్షసుడి పట్టు నుంచి తప్పించుకుంటూ తెలివిగా వాళ్ళు వాణ్ణి గాయపరుస్తున్నారు. కానీ రాక్షసుడి వంటి మీద గాయాలేమీ నిలవటం లేదు. కత్తి దెబ్బ తగిలితే వాడు మహా సంతోషంగా నవ్వుతున్నాడు. అలాంటి సందర్భంలో వాడొక చేత్తో ఆనందుణ్ణి పట్టుకున్నాడు. అది చూసిన సుసేనుడు గాల్లోకి ఎగిరి కత్తితో ఆ చేతిని ఖండించాడు. అంతే, రాక్షసుడు ఆనందుణ్ణి వదిలి బాధతో విలవిలలాడాడు. రాక్షసుడి బలహీనత ఎక్కడుందో మిత్రులిద్దరికీ అర్థమైంది. వాళ్ళు నేర్పుగా యుద్ధం చేస్తూ క్రమంగా రాక్షసుడి చేతులన్నీ ఖండించారు. అంతే, ఆ రాక్షసుడు పెద్ద పెట్టున అరుస్తూ కుప్పలా నేలకూలాడు. మరుక్షణము వాడి ప్రాణాలు పోయాయి. అయ్యో, వాడిని యుద్ధంలో ఓడించాలనుకున్నాను తప్ప చంపాలనుకోలేదు. ఇప్పుడు మంజరి దురవస్థ రహస్యం ఎలా తెలుస్తుంది? ఆనందుడు బాధపడుతూ ఉండగా అక్కడొక మెరుపు మెరిసింది. వారి ముందు శాప విముక్తి చెందిన యక్షుడు ప్రత్యక్షమై కృతజ్ఞతలు తెలుపుకొని ప్రత్యుపకారం చేస్తానన్నాడు. ఆనందుడు మంజరి దురవస్థ గురించి చెప్పాడు. యక్షుడు వెంటనే కుత్సికుడు అనే మాంత్రికుడు మంజరీని ప్రేమించి పెళ్లాడమని అడిగాడు. ఆమె నిరాకరించింది. ఆ కోపంతో వాడు ఆమెకు స్పృహ లేకుండా చేశాడు. కుత్సికుడు మహాశక్తిమంతుడు. వాడి తలపై కుచ్చుటోపీ ఒకటుంటుంది. దాన్ని తొలగిస్తే వాడి శక్తులన్నీ తొలగిపోతాయి. అప్పుడు వాణ్ణి సంహరించడం సులభం. కానీ ఆ కుచ్చుటోపీని తాకిన వారు శిలగా మారిపోతారు. ఆ కుత్సికుడు ఇప్పుడొక దుర్భేద్యమైన కోటలో ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళటము మానవ మాతృలకు సాధ్యం కాదు. నేను మిమ్మల్ని వాడి మందిరానికి చేర్చగలను. ఆ పైన మీ అదృష్టము అంటూ కళ్ళు మూసి తెరిచేలోగా వాళ్ళని ఆ దుర్భేద్య కోటలోని మాంత్రికుడు ఎదుట ఉంచాడు. హఠాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన 2 యువకుల్ని చూసి కుత్సికుడు నిశ్చేష్టుడయ్యాడు. ఇదే అవకాశం తీసుకుని సుసేనుడు గాల్లోకి ఎగిరి వాడి కుచ్చుటోపీని లాగేసి వెంటనే శిలగా మారి నేల మీద పడ్డాడు. మాంత్రికుడు కుచ్చుటోపీ పోయిందని గమనించగానే ఆనందుడు తాను గాల్లోకి ఎగిరి కత్తితో వాడి శిరస్సును ఖండించాడు. అప్పుడు మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి. అక్కడ కోట మాయమైంది. శిలగా మారిన సుసేనుడు మామూలు మనిషై నేల మీద నిలిచాడు. అక్కడ తెలివి తప్పి పడి ఉన్న మంజరి చటుక్కున లేచి కూర్చుంది. ఆమె ఎప్పటిలా మారటంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమె ద్వారా కుత్సికుడి కథ తెలుసుకొని అయితే ఎవరో వాణ్ణి అంతం చేసి ఉంటారు అనుకున్నారు. ఆ ఎవరో వేరెవ్వరో కాదు, ఆనందుడని వాళ్లకు తెలియటానికి ఎన్నో రోజులు పట్టలేదు. 2 మిత్రులు ఆదర్శ స్నేహంతో సాధించిన ఘన విజయం విన్నాక మంజరి తండ్రి ఆమెను ఆనందుడికి, ఆమె చెల్లెలు రంజనీని సుసేనుడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత మిత్రులిద్దరూ తమ తమ రాజ్యాలకు వెళ్ళి పట్టాభిషక్తులై ఎన్నో ఏళ్లు ప్రజారంజకంగా పరిపాలన చేశారు. మరొక కథ పేరు మహాదాత. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. పూర్వము శతానీకుడు అనే రాజు మరణానంతరము అతని కుమారుడు సహస్రానీకుడు రాజయ్యాడు. సహస్రానీకుడు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా పరిపాలిస్తుండేవాడు. అందరూ హాయిగానే జీవిస్తున్నా కొంతమంది పండితులు మాత్రము మహారాజు సహస్రానీకుడి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారిలో ఆ భావం కలగటానికి కారణము శతానీకుడు తాను జీవించి ఉన్న రోజుల్లో బ్రాహ్మణులకు విరివిగా దానధర్మాలు చేస్తుండేవాడు. సహస్రానీకుడిలో ఆ దానగుణం ఎక్కువగా లేదు. అసంతృప్తి చెందిన ఆ పండితులందరూ మహారాజు సహస్రానీకుడి వద్దకు వెళ్ళి, మహారాజా, తమ తండ్రిగారు మాకు అన్న వస్త్రాలకి ఇతర భోగాలకి లోటు లేకుండా దానం చేస్తుండేవాళ్ళు. మేము మా కుటుంబాలతో హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవాళ్ళము. తమరు మా గురించి పట్టించుకోవటం లేదు. మేము ఇప్పుడు ఎన్నో కష్టాల్ని అనుభవిస్తున్నాము అని విన్నవించుకున్నారు. వారి వ్యధ విని మహారాజు సహస్రానీకుడు, దానం చేస్తే పుణ్యం లభిస్తుందని, స్వర్గప్రాప్తి కలుగుతుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ మాట నిజమేనా? మా తండ్రి గారు భూరి దాన ధర్మాలు చేశారు. ఆయన ఇప్పుడు స్వర్గంలోనే ఉన్నారా? మీరు ఆ సంగతి తెలుసుకుని రండి. దాన్ని బట్టి మీకు నేను దాన ధర్మాలు చేసేది లేనిది నిర్ణయించుకుంటాను అన్నాడు. వారు ముఖముఖాలు చూసుకుని వెనుదిరిగారు.
శతానీక మహారాజు స్వర్గంలో ఉన్న సంగతి తెలుసుకునేదెలాగా అనే సందేహం వారిని పీడించసాగింది. వారి అవస్థ గమనించిన సూర్యభగవానుడు మానవ రూపంలో వచ్చి, పండితులారా, దాన ధర్మాలకి అలవడి మీ మంత్రశక్తిని, తేజాన్ని పోగొట్టుకున్నారు. అయాచిత సౌఖ్యాలకి అలవాటు పడ్డ మీరు నిత్య పూజలు మానివేయటంతో మీ మంత్రశక్తి ద్వారా శతానీకుడి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంతవరకు ఎవరి వద్ద దానం తీసుకోకుండా చిరకాలంగా తపస్సులో నిమగ్నమై ఉన్న వ్యక్తి ఈ నగరానికి సమీపంలో ఉన్న వనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన వద్దకు వెళితే మీ సందేహం తీరుతుంది అని సలహా ఇచ్చి మాయమయ్యాడు. వారి మీద జాలి కలిగి ఆ ముని శతానీకుడు జాడ తెలుసుకుని వస్తానని తన తపశ్శక్తితో పరలోకానికి బయలుదేరి ముందుగా నరకలోకం చేరుకున్నాడు. అక్కడ ఎంతోమంది పాపులు ఘోరాతి ఘోరమైన శిక్షలు అనుభవిస్తున్నారు. ముని ఆ నరకంలో అడుగుపెట్టగానే ఓ ముసలి వ్యక్తి ఎదురు వచ్చాడు. అతను ఎంతో కోపంగా ముని దగ్గరికి వచ్చి, పూర్వ జన్మ నుంచి నిన్ను దానం చేయమని అడుగుతున్నాను. ఇప్పటికి దొరికావు. ఇప్పుడైనా నాకు దక్షిణ ఇవ్వు అని అడిగాడు. ముని తపస్సంపన్నుడు కాబట్టి గత జన్మ గుర్తుకొని వచ్చి, మీరు చెప్పింది నిజమే, కానీ నా వద్ద దక్షిణ ఇవ్వటానికి ధనం లేదు అన్నాడు. ధనం లేకపోతేనే నీ వద్ద పుణ్యం ఉందిగా. నరకంలో పుణ్యం కన్నా మించిన విలువైన సంపద మరొకటి లేదు. ఆ పుణ్యమే నాకు దారబోయి అన్నాడు ఆ ముసలివాడు. ముని తన తపశ్శక్తిలో సగము ఆ ముసలివాడికి ధారపోశాడు. అక్కడి నుంచి మరి కాస్త ముందుకు వెళ్ళేటప్పటికి ఆ మునికి ఒక ఆవు తారసపడింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఆవు తన చుట్టూ మేతని అర్థిస్తూ తిరుగుతున్న సంగతి గుర్తుకు వచ్చి ముని ఆ గోవుని క్షమాపణ కోరి తన పుణ్యఫలంలో పావు వంతు ధారపోశాడు. అలాగే మునికి పరిచితులైన వారు పుణ్యదానం అడిగారు. చివరకు ఆ ముని వద్ద రవ్వంత పుణ్యఫలం కూడా మిగలకపోవడంతో ఆయన శక్తిహీనుడై అడుగు ముందుకు వేయటానికి కూడా ఓపిక లేక ఒకచోట చతికిలి పడితే సూర్యభగవానుడు కనికరించి తన కిరణాలతో ఆయనకు నూతన ఉత్తేజాన్ని కలిగించాడు. అప్పుడు శతానీక మహారాజు నరకంలో కనపడ్డాడు. ఆయన ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు. మునిని చూడగానే ఆ మహారాజుకి పట్టరాని దుఃఖం కలిగింది. ఆశ్చర్యంగా, మీరెంతో మందికి రత్నాలు, వజ్రాలు, వస్త్రాలు, గ్రామాలు, గృహాలు దానం చేశారు. మీ పుణ్యఫలంతో మీకు స్వర్గప్రాప్తి కలిగిందని భూలోకంలో అందరూ భావిస్తున్నారు. అటువంటి మీకు ఈ నరకయాతనలేమిటి అని ప్రశ్నించాడు. శతానీకుడు నిట్టూర్చి, మునివర్య, ఇదంతా నా కర్మఫలం. నేను విరివిగా దానధర్మాలు చేసిన మాట వాస్తవమే. అయితే నేను అపాత్ర దానం చేశాను. అర్హులైన వారికి దానం చేయకపోవటము ఎంత పాపమో, అపాత్రులకు దానం చేయటము అంతే పాపం. నాకెంతో పుణ్యం లభిస్తుందని నన్ను పొగిడిన వారికి దానాలు చేశాను. అలా వారిని సుఖలాలసుల్ని చేశాను. మరోవైపు సామాన్య ప్రజానీకము నా దానధర్మాల భారం పడి నలిగిపోయారు. వారి గోడు నేను పట్టించుకోలేదు. వారి క్షోభకు ఫలితంగా నేను ఈ శిక్షలు అనుభవిస్తున్నాను. నేను మహాదాతను కాదు, ప్రజానీకాన్ని మరచిపోయిన మహాపాపిని అని వాపోయాడు. భూలోకంలో ఉన్న మీ కుమారుడు సహస్రానీకుడికి ఏమని చెప్పమంటారు అని అడిగాడు ముని. మరొక చిన్న కథ పేరు తొందర. ఈ కథను రచించిన వారు సిహెచ్డి లక్ష్మణరావు గారు. రమణయ్యకు తొందర ఎక్కువ. ఒక రోజున వాడు దూర ప్రయాణం చేసి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. దారిలో ఒకడెదురై, నీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఎవరో చచ్చిపోయారని చెప్పుకుంటున్నారు. బహుశా దొంగ నీ భార్యను చంపేశాడనుకుంటాను అన్నాడు. భార్య అంటే రమణయ్యకు పంచప్రాణాలు. ఈ విషాద వార్త భరించలేక వెంటనే ఉరేసుకుందామని పక్కనే ఉన్న చెట్టెక్కి తాడును కొమ్మకు బిగిస్తున్నాడు. అప్పుడు వాడికి అక్కడో దెయ్యం కనిపించింది. ఎవరు నువ్వు అన్నాడు రమణయ్య బింకంగా. పొరపాటున ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాను. ఆ ఇల్లాలు మహాగడ్డుది. నన్ను మాయ చేసి దుడ్డుకర్రతో తల పగలగొట్టింది. ఇప్పుడే దయ్యాన్నయ్యాను. కొత్త దయ్యాన్ని గదా, తోడు దొరకటం లేదు. తొందరగా ఉరేసుకో, నాకు తోడుగా ఉందువు గాని అన్నది దెయ్యం. అయితే నా పెళ్ళాం బ్రతికే ఉన్నదన్నమాట. నా తొందరపాటే నన్ను నా పెళ్ళానికి దూరం చేసి ఉండేది అనుకుంటూ చెట్టు దిగి ఇంటి దారి తీశాడు రమణయ్య. అప్పటి నుంచి రమణయ్య నిదానంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్,
ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.